హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై పెయింట్రెస్ టేల్. సో ఈ వీడియోలో నేను ఇంకో పెయింటింగ్ చూపించబోతున్నాను విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ సింపుల్ ఆన్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. సో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద యూజువల్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇస్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ. డిజైన్స్, అవుట్లైన్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ద టెక్నిక్స్ అనేవి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్కి స్పెసిఫిక్గా ఉంటాయి అండ్ ఏ డిజైన్ చూస్ చేసుకున్నా కూడా ఈజీగా పెయింట్ చేసేయచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద పెయింటింగ్. సో ఇది స్కెచ్ నేను తీసుకున్నాను ఈ పెయింటింగ్ కోసం. మీరు యూజువల్గా ఎక్కడైనా కానీ మీకు నచ్చిన డిజైన్ ప్రింట్అవుట్స్ తీసేసుకొని కార్బన్ పేపర్ యూస్ చేసి మీరు డిజైన్ అనేది అవుట్లైన్ చేసుకోవచ్చు. సో నేను ఇది గూగుల్ నుంచి నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను అవుట్లైన్. కార్బన్ పేపర్ పెట్టేశాను ఆన్ వైట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. యూజువల్గా హూప్ పెట్టకుండానే మీరు ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఫ్లాట్గా పెట్టేసి దాని తర్వాత అవుట్లైన్ చేస్తే బెటర్. సో హూప్ పెట్టేశాక చేస్తే అవుట్లైన్ సరిగ్గా రావట్లేదు. సో హూప్ తీసేస్తే సో మీరు వైట్ ఆర్గాన్జానే తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. బట్ బేసికల్గా పేస్టల్ కలర్స్ తీసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది. అంటే డార్కర్ కలర్స్ కాకుండా కొంచెం లైటర్ షేడ్స్ ఆఫ్ ఆర్గాన్జా తీసుకుంటే మీకు కొంచెం ఈజీగా అయిపోతుంది అండ్ అవుట్పుట్ కూడా కొంచెం బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది. కొంచెం ఫ్లవర్ చిన్నగా రావడానికి ట్రై చేస్తున్నాను నేను. సో ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ స్కెచింగ్ అనమాట. అంటే మీరు ఒకవేళ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చేస్తున్నట్టయితే మీకు ఇలా స్కెచ్ ఏం అవసరం లేదు. బట్ పర్టికులర్గా ఏదైనా డిజైన్ మీరు చేస్తున్నారు అంటే మీరు ఫస్ట్ అది అవుట్లైన్ చేసుకోవాలి కదా, అది స్కెచ్ ప్రాపర్గా చేయడానికి ట్రై చేయండి. అంటే ర్యాండమ్గా మీరు చేసేసి పెయింటింగ్ అప్పుడు కరెక్ట్ చేస్తాను అని అంటే అది సరిగ్గా రాదు. సో మీరు ఫస్ట్ స్కెచ్ ప్రాపర్గా చేసుకున్నాకే పెయింటింగ్ స్టార్ట్ చేయండి. సో ఇలా స్కెచ్ వచ్చేసింది. అయితే మీరు ఇంత డార్క్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. యూజువల్గా డార్క్గా అవుట్లైన్ చేస్తే మార్క్స్ పెయింటింగ్ తర్వాత కూడా కనిపిస్తాయి. సో కొంచెం లైట్గా చేయాలనుకుంటే చేయండి. లేదా మీరు ఒకవేళ పెయింటింగ్ తర్వాత ఇంకా అవుట్లైన్ చేసేది ఉంటే మాత్రం డార్క్గా చేసినా నో ప్రాబ్లం. ఎందుకంటే దాని మీద అవుట్లైన్ ఇస్తాం కాబట్టి కవర్ అయిపోతుంది. నేను ఈ పెయింటింగ్లో కూడా 3D అవుట్లైనర్తో అవుట్లైన్ ఇస్తాను. సో డార్క్గా వచ్చినా నో ప్రాబ్లం. స్కెచ్ ఒకసారి ఫ్యాబ్రిక్ మీద సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెటీరియల్ సెట్ చేసుకోవాలి. సో ఎంబ్రాయిడరీ హూప్ యూస్ చేసి నేను ఫ్యాబ్రిక్ అనేది స్ట్రెచ్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా లార్జర్ సైజ్ కావాలి అని అంటే ఎంబ్రాయిడరీ హూప్ కాకుండా ఫ్రేమ్స్ కూడా ఈ మధ్య అమెజాన్లో ఈజీగా దొరుకుతున్నాయి. ఒకవేళ నాకు లింక్ దొరికితే మాత్రం డిస్క్రిప్షన్లో నాకు దొరికిన లింక్స్ అన్ని ప్రోడక్ట్స్వి వదిలేస్తాను కాబట్టి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎంబ్రాయిడరీ హూప్ అండ్ దెన్ నేను రౌండ్ బ్రష్ యూస్ చేస్తున్నాను. ఇది సైజ్ 7 రౌండ్ బ్రష్. మీరు కొంచెం చిన్న ఆర్ పెద్ద సైజ్ ఏదైనా యూస్ చేయొచ్చు. కమింగ్ టు కలర్స్, నేను ఎక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తాను. మీరు ఫ్యాబ్రిక్ కలర్స్ అయినా యూస్ చేయొచ్చు లేదా ఎక్రిలిక్ కలర్స్ అయినా యూస్ చేయొచ్చు. సో ఈ కలర్స్, బ్రషెస్ అన్ని లింక్స్ మీకు ఫర్ రిఫరెన్స్ డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. సో మీరు ఆ ప్రోడక్ట్స్ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు ఆల్ ద డీటెయిల్స్. సో ఇవాళ పెయింటింగ్కి నేను ఓన్లీ 2 కలర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఎల్లో అండ్ దెన్ ఇది వైట్. సో షేడింగ్ టెక్నిక్ చూపించడానికి అనమాట. సో నేను ప్రతి పెటల్లో 2 షేడ్స్ యూస్ చేసి బ్లెండ్ చేస్తాను. మీరు ఎల్లో కాకుండా ఇంకే కలర్ అయినా యూస్ చేయొచ్చు. లైక్ ఆరెంజ్, పింక్, పర్పుల్, ఏ కలర్ అయినా యూస్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్లో మీరు ఆ కలర్ పెట్టేసుకొని ఇది మాత్రం వైట్ మాత్రం కామన్, వైట్ మాత్రం అదే కలర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఎటువంటి మీడియం ఏం యూస్ చేయట్లేదు. మీడియం 1 or 2 ఎనీథింగ్, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీథింగ్. ఓన్లీ వాటర్ మాత్రమే యూస్ చేస్తాను. సో కలర్లో నేను వాటర్ ఆల్రెడీ యాడ్ చేసేసాను సో దట్ వెరీ లూజ్ అవ్వడానికి. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ స్పెషాలిటీ ఏంటి అని అంటే మీరు ఎంత వాటర్ యూస్ చేసినా కానీ కలర్ అనేది స్ప్రెడ్ అవ్వదు, స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది. సో అందుకని మీకు నచ్చినంత వాటర్ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువే యూస్ చేస్తాను వాటర్. సో పెటల్ బై పెటల్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అవుట్లైన్ సెట్ చేసుకున్నాక హాఫ్ ఆఫ్ ద పెటల్ yellow కలర్ వేస్తాను. ఇప్పుడు ఎనీ ఎక్సెస్ yellow రిమూవ్ చేసేసి వైట్తో బ్లెండింగ్ చేస్తాను.
సో ఇలా పెటల్ బై పెటల్ ఈచ్ పెటల్ ఇలా బ్లెండింగ్ చేస్తూ వెళ్ళాలి. ఒకవేళ మీకు వైట్ కలర్ ఎక్కువ కనిపించాలి అని అంటే ఎక్కువ వైట్ కలర్ యాడ్ చేసి తక్కువ యెల్లో యాడ్ చేయొచ్చు. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఎవ్రీ పెటల్కి స్టెప్ బై స్టెప్ ఇలా వైట్ అండ్ యెల్లోతో బ్లెండింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కంప్లీట్గా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంది, మేబీ ఇట్ కుడ్ బీ హాబీ ఫర్ యూ, లేదా ప్రొఫెషనల్ లెవెల్లో మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయాలి అని అనుకుంటే ఐ హ్యావ్ ద పర్ఫెక్ట్ కోర్స్ ఫర్ యూ. సో ఇట్స్ ది అల్టిమేట్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ విచ్ టీచెస్ యూ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ అనమాట. ఫ్రమ్ స్టార్టింగ్ టు అడ్వాన్స్డ్ కంప్లీట్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ టెక్నిక్స్ ఆ కోర్స్లో ఉంటాయి. అయితే అది ప్రీ రికార్డెడ్ కోర్స్, అంటే అన్ని లెసన్స్ మీకు రెడీగా ఉంటాయి. మీకు నచ్చినప్పుడు మీరు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ లెసన్స్ విల్ బీ దేర్, ఇట్స్ నాట్ లైవ్. సో మీకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు అండ్ ఇట్ హ్యాస్ లైఫ్ టైమ్ యాక్సెస్. సో ఎనీ టైమ్ ఎనీవేర్ మీకు నచ్చిన లెసన్, నచ్చిన వీడియో మళ్ళీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కంప్లీట్లీ, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ చెక్అవుట్ ద కోర్స్. అయితే కోర్స్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది అంటే మాత్రం మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే చాలా సింపుల్ ఇంగ్లీష్లోనే నేను అన్ని లెసన్స్ అనేవి పెట్టాను. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ చెక్అవుట్ ద లింక్, అంటే జస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు కోర్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అక్కడే ఉంటాయి. సో మీకు ఒకవేళ అన్ని టాపిక్స్ మీకు నచ్చినట్టు అనిపిస్తే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ జాయిన్ ద కోర్స్. సో లింక్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. I also have one more news for you guys. సో I've been working on this over an year, అంటే ఒక 1+ ఇయర్ నుంచి నేను ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను అండ్ ఇట్స్ ఫైనలీ రెడీ. సో మీకు తెలుసు కదా, నేను యూజువల్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ట్యూటోరియల్స్ అండ్ వీడియోస్ అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో బిహైండ్ ద సీన్స్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ అ బ్రాండ్, టు బిల్డ్ అ బ్రాండ్, సో విచ్ ఇస్ completely related to fabric painting. So it's going to be a clothing line, and ఆ బ్రాండ్లో ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్ఫిట్ అన్ని హ్యాండ్ పెయింటెడ్ అవుట్ఫిట్సే ఉంటాయి. సో ఇట్స్ లైక్ అ డిజైనర్ లేబుల్ అనమాట. అండ్ ద నేమ్ ఈజ్ హౌస్ ఆఫ్ వీవా. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో ఇఫ్ దిస్ ఇంట్రెస్ట్ యూ, అంటే నేను ఎలాంటి అవుట్ఫిట్స్ రెడీ చేస్తున్నాను, ఎలాంటి డిజైన్స్ మీద వర్క్ చేస్తున్నాను అని మీకు తెలుసుకోవాలని ఉన్నా, లేదా మీరు ఎప్పుడైనా హ్యాండ్ పెయింటెడ్ అవుట్ఫిట్ మీకు ఏదైనా స్పెషల్ అకేషన్కి మీరు తీసుకోవాలన్నా, ఐ యామ్ రెడీ ఫర్ యూ గైస్. సో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిపోండి, సో దట్ మీకు అన్ని అప్డేట్స్ టైం టు టైం వచ్చేస్తాయి. మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఈజీగా తెలుస్తాయి అండ్ మీకు డిజైన్ ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఫాలో హౌస్ ఆఫ్ వీవా ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ డెఫినెట్లీ సపోర్ట్ మీ గైజ్ ఆన్ దిస్ న్యూ ప్రాజెక్ట్. పెయింటింగ్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంది అవుట్పుట్. సో మీకు నచ్చినట్టు ఒకవేళ వైట్ ఎక్కువ కావాలంటే వైట్ ఎక్కువ మీరు అప్లై చేయొచ్చు, లేదా యెల్లో ఆర్ ఎనీ అదర్ కలర్. యెల్లోనే యూస్ చేయాలని లేదు, మీరు ఎనీ అదర్ కలర్ విత్ వైట్ యూస్ చేసుకుంటే ఇట్లా స్మూత్ బ్లెండింగ్ వచ్చేస్తుంది. సో టు హైలైట్, టు అవుట్లైన్, అంటే అవుట్లైన్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా, దాని మీద నేను అవుట్లైనింగ్ ఫెవిక్రిల్ 3D అవుట్లైనర్తో చేస్తున్నాను. యూజువల్గా స్టేషనరీస్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇలా మీరు నాజిల్ స్క్వీజ్ చేసి కేర్ఫుల్గా అవుట్లైన్ అప్లై చేయొచ్చు.
సో 3D అవుట్‌లైనర్ అప్లై చేశాక మీకు వెంటనే గోల్డ్ షైన్ కనిపించదు. ఆ గ్లూ కంప్లీట్‌గా డ్రై అయిపోయి ట్రాన్స్‌పరెంట్ అయిపోయాక గోల్డ్ షైన్ కనిపిస్తుంది. సో ఇట్లా ఫ్యూ ఏరియాస్‌లో డ్రై అయింది. ఫ్యూ ఏరియాస్‌లో ఇంకా డ్రై అవ్వలేదు. సో డ్రై అయిపోయిన తర్వాత ప్రాపర్ షైన్ అనేది కనిపిస్తుంది. సో ఈ సెంటర్ పార్ట్ చూస్తున్నారు కదా! ఒకవేళ మీకు ఓన్లీ అవుట్‌లైనర్‌తోనే ఫినిష్ చేసేయాలి అని అనుకుంటే ఓన్లీ అవుట్‌లైనర్ యూజ్ చేసి అక్కడక్కడ డాట్ ప్యాటర్న్ లాగా లేదా దీనికి కూడా ఇట్లా అవుట్‌లైన్ ఇచ్చేసి మీరు ఫినిష్ చేసేయొచ్చు. లేదా ఎంబ్రాయిడరీ కూడా చేయొచ్చు. అయితే నేను ఇవాళ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంబ్రాయిడరీ చేద్దాం అనుకుంటున్నాను చమ్కీస్‌తో. సో దానికి ఒక నీడిల్ తీసుకుంటున్నాను. ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. అంటే ఒకవేళ మీరెప్పుడు ఎంబ్రాయిడరీ చేయలేదు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎప్పుడు హ్యాండ్ వర్క్ చేయకపోయినా పర్లేదు. నేను బేసిక్సే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇది నార్మల్ నీడిల్. ఓకే. షాప్‌లో దొరుకుతుంది. అండ్ దెన్ మనకి చమ్కీ వర్క్ ఎప్పుడు చేయాలన్నా గానీ కాటన్ థ్రెడ్ ప్రిఫర్ చేయండి. ఇది గూడా ఈజీగా దొరుకుతుంది ఎనీ షాప్‌లో. సో నేను ఫస్ట్ థ్రెడ్ తీసేసుకుంటున్నాను. హోల్‌లో నుంచి పాస్ చేయాలి ఫస్ట్. సో డబుల్ లైన్ యూజ్ చేస్తున్నాను అనమాట థ్రెడ్. అంటే థ్రెడ్ దాంట్లోంచి మీరు పాస్ చేశారు కదా! సో లాస్ట్‌కి ఎండ్ ఉంటుంది కదా! 2 కలిపి ముడి వేసేయాలి. ఓకేనా? సో మొత్తం కలిపి ముడి వేసేసేయాలి. నెక్స్ట్ చమ్కీస్ వచ్చేసరికి నేను గోల్డ్ చమ్కీస్ యూజ్ చేస్తున్నాను. మీరు ఎనీ కలర్ అంటే మీకు ఇక్కడ యెల్లోనే కావాలంటే యెల్లో యూజ్ చేయండి. లేదా ఇంకే కలర్ అయినా మీకు నచ్చిన కలర్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను చమ్కీస్ తీసుకుంటున్నాను. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేస్తాము. ముడి వేసుకోవాలి కాబట్టి. ముడి వేసుకుంటాం కాబట్టి కింద నుంచి తీసుకొని సో నేను 100% పర్ఫెక్ట్ ఏమీ కాదు హ్యాండ్ ఎంబ్రాయిడరీలో. బట్ బేసిక్స్ తెలుసు కాబట్టి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో నేను పర్ఫెక్ట్ ఫినిషింగ్ కూడా ఏం చేయట్లేదు. జస్ట్ అక్కడక్కడ కుట్టేస్తున్నాను అంతే. సో ఇలా అక్కడక్కడ ఈ ఏరియా మొత్తం ఫిల్ చేసేస్తాను విత్ చమ్కీస్. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్. సో యాస్ యూ కెన్ సీ మంచిగా షైన్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ మీకు చమ్కీస్ ఇంకా థిక్‌గా కావాలంటే కూడా ఇంకా దగ్గరికి కూడా మీరు చమ్కీస్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో అవుట్‌లైన్ కూడా మీరు కావాలంటే బీడ్స్‌తో గానీ, చమ్కీస్‌తో కానీ కూడా అవుట్‌లైన్ ఇవ్వచ్చు. నేను 3D అవుట్‌లైనర్‌తో చేశాను. ఒక 50-60% డ్రై అయింది. ఇంకా 100% డ్రై అయ్యాక ఇంకా షైన్ బెటర్‌గా కనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్‌పుట్. సో యాస్ యూ కెన్ సీ షైన్ ఎంత మంచిగా ఉందో. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో దీంట్లో నేను ఆర్గాన్జా మీద టెక్నిక్ కవర్ చేశాను, బ్లెండింగ్ కవర్ చేశాను, అండ్ దెన్ అవుట్‌లైనర్ చూపించాను, అండ్ దెన్ హ్యాండ్ వర్క్ కూడా. సో మీరు ఇదే టెక్నిక్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కెచెస్‌లో కూడా మీరు ఈ డిజైన్స్ ఆర్ టెక్నిక్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ డిడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ I will see you in the next one. Thank you.